పులి సీత గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఏదైనా ఒక విషయం జరుగుతుంది అనేసరికి ఇట్లా వచ్చి ఒక పటాస్ పేల్ చేసినట్టు ఒక మాట అనేసి వెళ్ళిపోతుంటారు. కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు. రోజా కానీ శ్యామల కానీ మీడియా ముందుకు వస్తే మీరు శివతాండవం ఆడేస్తుంటారు, అబద్ధాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఏదైతే నిజాలుగా జరుగుతూ ముందుకెళ్ళిపోతుందో దాన్ని అబద్ధంగా మసిపూసి మారేడికాయ చూపించడం కోసం నువ్వు ఇలాగా ఇన్ని అబద్ధాలు ఎలా చెప్పగలుగుతావో నాకు అర్థం కాదు. మొన్న తిరుపతిలో ఆల్రెడీ జరిగింది. శివరాజకీయం చేసి ముందుకు వచ్చి ఇది కావాలని చేశారు కూటమి ప్రభుత్వం, వీళ్ళకి ఇది లేదు అని అంటే నువ్వు ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళొచ్చావు? వీళ్ళు కావాలని ఎవరో కొంతమంది బౌన్సర్ పెట్టి తొక్కిచ్చారని చెప్పి అంటే నువ్వేమవుతావు? జనాభాలు ఏమి ఎర్రోళ్ళు కాదు, వాళ్ళందరూ చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము మనకి 11 స్థానాలకు ఇచ్చారు. నిన్నైతే నగరంలో చిత్తుగా ఓడించారు. రీసెంట్గా కొన్ని కామెంట్స్ చేశారు. దావోస్ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. టీడీపీ వాళ్ళని పక్కన పెడదాం. మీ హయాంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనేమో మా అన్నేమో ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అంటాడు. ఇంకొకరు వచ్చేసి అక్కడ చలి డిగ్రీస్లో ఉంటుంది, ఎలా వెళ్తాం, చచ్చిపోతాము. ఈ సమయంలో దావోస్లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్. ఇంకా మనం బటన్ నొక్కేస్తా ఉన్నాం కదా, డైరెక్ట్ ప్రజలు జోబిల్లో పడిపోతూ ఉంటాయి కదా. విజయసాయి రెడ్డి గారు కూడా వెళ్ళిపోవడం, రాజీనామా చేసేయడం రాజ్యసభకి జరిగింది. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఈయన చెప్పిన మాటలు ఆయన వినే పరిస్థితులు లేదు. అలాంటి పర్సన్ కూడా ఈరోజు రాజీనామా చేసే స్థాయికి వచ్చారంటే మీరు అతని లోపల ఎంత ప్రెజర్ పెట్టుంటారో. ఓడు మాట్లాడారు స్థాయి జగన్మోహన్ రెడ్డి అనే స్థాయి నీదా అని అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి? చంపడాలా, లేకపోతే నరకడాలా, లేకపోతే మాకు అది చేయలేదు, ఇది చేయలేదు, మాకు వాళ్ళు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని అంటే నువ్వు ఓటేసినప్పుడు ఊరికి నేను వేసావు నువ్వు ఓట. కాబట్టి ప్రజలకు కూడా చెప్తున్నాను, ఓటికి నోట్ అనే విధానాన్ని మర్చిపోండి, దయచేసి మర్చిపోండి. వెల్కమ్ టు ఆదా, నేను హరిత. చక్కనైన రూపం, అంతకు మించి మాటగారితనం, పదునైన మాటలతో ఎప్పటికప్పుడు రాజకీయ ప్రత్యర్థులకు సైతం చెమటలు పట్టిస్తూ ఉంటారు. పులి సీత గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఆవిడని యాక్టర్ అనాలో, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అనాలో, లేకపోతే ఇంకేదైనా కొత్త పేరు పెట్టాలో కూడా నాకు అంటే కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట. ఎప్పటికప్పుడు ఏదైనా ఒక విషయం జరుగుతుంది అనేసరికి ఇట్లా వచ్చి ఒక పటాస్ పేల్ చేసినట్టు ఒక మాట అనేసి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఇంతలోనే కవ్విస్తూ వీడియోస్ చేస్తుంటారు. సో ఆవిడ పులి సీత గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. అయితే పులి సీత గారు ఆవిడ ఇంటి పేరా ఒంటి పేరా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీ రీల్స్ చూస్తూనే ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతా ఉన్నాం. సో పులి సీత ఈ పేరు మీ ఇంటి పేరా మీ ఒంటి పేరా? ఇంటి పేరు అండి. ఇంటి పేరు. ఇంటి పేరుని కాస్త ఒంటి పేరుగా మార్చేసారా? ఇప్పుడు పులి సీత అంటే అది ఆ సీత పేరులో కలిసిపోయింది అనమాట. సీత అనే ఒక సాఫ్ట్ నేమ్, పులి అనే ఒక గంభీర్యమైన ఇంటి పేరు, రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారా ప్రస్తుతం? చేస్తున్నానండి. అలా చేపిస్తున్నారు మనల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నిజంగా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు. రోజా కానీ శ్యామల కానీ మీడియా ముందుకు వస్తే మీరు శివతాండవం ఆడేస్తుంటారు, ఒక మాటల యుద్ధమే వాళ్ళ మీద ప్రకటించేస్తుంటారు. ఏదైనా మాట్లాడాలంటే అమ్మో పులిసీత ఏమన్నా కామెంట్ చేస్తుందేమో అన్న రేంజ్కి మీ మాటలు వెళ్ళిపోయినాయి. వాళ్ళు చూసే ఉంటారు మీ వీడియోస్. మరి అసలు అలా కామెంట్ చేయడం వాళ్ళ మీద మీకు ఏమన్నా ప్రత్యేకమైన పగ ఉందా, లేకపోతే సిస్టమ్ని అటు ఇటు చేస్తున్నారు అన్న దాంతోనే ఇలా మాట్లాడుతున్నారు, సపోర్ట్ చేస్తూ ఒక అబద్ధాన్ని సపోర్ట్ చేస్తున్నారు అన్న కోపంతో మాట్లాడుతుంటారు? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పారు కదా, సిస్టాన్ని
తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏదైతే నిజాలుగా జరుగుతూ ముందుకెళ్ళిపోతుందో దాన్ని అబద్ధంగా మసిపూసి మారేడికాయ చూపించడం కోసం ఈ విధంగా ఈవిడ ప్రజల్లో రోజు మీడియం ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతుంది రోజక్క. పర్సనల్గా షీఈ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ హీరోయిన్ ఆల్సో. నాకు చాలా ఇష్టం రోజక్క అంటే. సో నేను అందుకే అక్క ఏం అక్క అని సంబోధిస్తామని నెల్లూరు స్లాంగ్లో. ఈ మధ్య మ్యా అనడం మానేసినాను, ఎందుకంటే అక్క మీద ప్రేమ చచ్చిపోయింది. చాలా అభిమానం అనమాట. సో పొలిటికల్ పరంగా వస్తే మటుకు తను మాట్లాడేదంతా రాంగ్. సో తను ప్రతి ఒక్కరికి మనసు అనేది ఉంటుంది. ఒక మిస్టేక్ చేసినప్పుడు ఎవరికైనా భయపడరో నాకు తెలియదు, కానీ భగవంతుడికి మన మనస్సాక్షికి కంపల్సరీ భయపడాలి. ఆ భయపడకపోతే వాడు మనిషే కాదన్నట్లేక నువ్వు ఇలాగా ఇన్ని అబద్ధాలు ఎలా చెప్పగలుగుతావో నాకు అర్థం కాదు. ఎందుకు అలా అంటున్నానంటే, మొన్న తిరుపతిలో ఆల్రెడీ జరిగింది, అది యాదృచ్ఛికంగా జరిగింది. ఇది ఇప్పుడు అది జరిగింది కాబట్టి శవరాజకీయం చేసి ముందుకు వచ్చి మాట్లాడతాను అంటే అది కరెక్ట్ కాదు, అది నచ్చదు నాకు. ఇప్పుడు ఒక విషయం జరిగింది కదా, మరి నువ్వు వచ్చి ఏం చేసావు? ఎంతసేపటికి ఇది కావాలని చేశారు కూటమి ప్రభుత్వం, వీళ్ళకి ఇది లేదు అని అంటే నువ్వు ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళొచ్చావు? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళావు? ఇన్నిసార్లు వెళ్ళి ఉంటావు తిరుపతికి రోజక్క. వెళ్ళినప్పుడు అక్కడ టోకెన్స్ తీసుకున్న దగ్గర చాలా మంది ఇబ్బంది పడుతున్నారని నీకు తెలీదా? ఇట్లా జరుగుతుంటే ఏమన్నా అపాయం జరుగుతుందేమో అని నీకు తెలీదా? అదేమంటే మేము ఎంత టికెట్లు ఇచ్చినప్పటికీ మేము మా బందోబస్తు అంతా బాగా క్లియర్ కట్గా చేస్తూ ఉన్నింది అన్నావు. ఈరోజు ఇంత ఫాల్స్ ఎలిగేషన్ నువ్వు వేసావు. అదే ఎలిగేషన్స్ మేము మీద వేస్తే బాబు గారు వేయలేదా నీ మీద? వీళ్ళు కావాలని ఎవరో కొంతమంది బోన్సులు పెట్టి తొక్కిచ్చారని చెప్పి అంటే నువ్వేమవుతావు? పోనీ అంటే ఏమన్నా బాబు గారు చేశారా? కూటమి ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఎందుకు పనికి మళ్ళీ మాటలు మాట్లాడతావు? వస్తావు, మొన్న అంతకుముందు ఆల్రెడీ ఆ ఇష్యూ అయిపోయింది, మళ్ళీ నిన్న పెట్టి ఏం మాట్లాడావు నువ్వు? సేమ్ తిరిగి అదే విషయాన్ని పాడిందే పాడరా పాస్పళ్ళ దాసరా అన్నట్టు అదే తిరిగి మాట్లాడను. దానివల్ల ఏంటి? దాని తర్వాత ఏం పాయింట్ ఎత్తింది? ఆడపిల్లల మీద అత్యాచారాలు మానడం లేదు, అది ఎప్పటి నుంచో వచ్చినప్పుడు నేను చెప్తున్నా. వేరే పాయింట్ ఏం దొరకట్లేదా నీకు? అంటే అదొక్క పాయింట్ మీద మాట్లాడడం చూస్తున్నావా? అదొక్క పాయింట్ మీదే కూటమి ప్రభుత్వాన్ని లాగేయాలని చూస్తున్నావా కాళ్ళు? అంటే వాళ్ళు లాగిచ్చేస్తే నువ్వు పోయి ఈ సీట్లో కూర్చొని ఇది చేద్దామనా? తర్వాత ఇంకోటి మాట్లాడింది ఏంటి, ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని. సరే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6-7 నెలలు అవుతుంది, కూటమి ప్రభుత్వం వచ్చి ఏదో ముందుకు వెళ్ళిపోతుంది. ముందు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఆల్రెడీ జరిగిపోయిన ప్రభుత్వం మీది. మీ గురించి మాట్లాడుకుందామా? చెప్తాను. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేశారా? మరి నువ్వెందుకు అడగలేదు? మరి నువ్వెందుకు ప్రశ్నించలేదు? అంటే నీ మాత్రమే మూసిపెట్టేది, ఇలా కప్పెట్టేస్తావు, పక్కన వాళ్ళని తెరుస్తావు. ఇది ఎంత మాత్రం వాస్తవం? ఇది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు జనాభాకి? జనాభాలు ఏమి ఎర్రోళ్ళు కాదు, వాళ్ళందరూ చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని 11 స్థానాలకు ఇచ్చారు. నిన్నైతే నగరంలో చిత్తుగా ఓడిచ్చారు. సో ఇప్పటికి కూడా నువ్వు మేల్కొని ఇంత వయసు వచ్చిన తర్వాత నీ వయసు, నీ అనుభవం అంత లేదు నా వయసు. బేసిక్గా ఇది మా రోజక్కగా చెప్తున్నా. ఆవిడ అనుభవం అంత వయసు లేదు నా వయసు. నేను మాట్లాడుతున్నాను అని అంటే నేను ఇంత తక్కువ వయసులో ఇంత నాలెడ్జ్గా నాకు పొలిటికల్ ఏమీ లేదు. ఆవిడకంటే చాలా ఇది ఉంది, ఎప్పటి నుంచో ఉంది ఆవిడ. నేనే ఇలా మాట్లాడుతుంటే నువ్వు ఎలా దాన్ని ఇది చేసుకొని నువ్వు ఎలా మాట్లాడాలి? ఆల్రెడీ ఎమ్మెల్యే అయ్యావు, ఎంపీ అయ్యావు, నువ్వెంత హుందాతనంగా మాట్లాడాలి? హుందా తగ్గట్టు రాజకీయాలు చేస్తే ఫ్యూచర్లో లైఫ్ ఉంటుంది. లేదు, నాకు ఎవరో ఇచ్చారో ఒక డిప్పకాయ ఒక జల్లకాయ వేసారు, నేను వచ్చి మాట్లాడతాను మైక్ ముందు కనంటే అది ఎప్పటికీ జరిగే పని కాదు. ప్రజలు నమ్మే పని అసలు లేదు. ఇప్పుడు నిన్న కూడా రీసెంట్గా కొన్ని కామెంట్స్ చేశారు. దావోస్ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడుల్ని ఆకర్షించడానికి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆవిడ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడడం జరిగింది. అదే దాని తర్వాత అలాగే వచ్చారు. ఇది ఎంతసేపటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు లోకేష్ నటువంటి చూపించుకోవడానికి వెళ్ళాడు, అది ఇది ఏం తీసుకెళ్లేదు ఇది అని చెప్పేసి మాట్లాడింది. ఓకే, సో మా టీడీపీ వాళ్ళని పక్కన పెడదాం. ఓకే, మీరు మీ హయాంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దావూస్కి వెళ్ళారు కదా, ఆయనేమో మా అన్నేమో ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అంటాడు. ఇంకొకరు వచ్చేసి అక్కడ చలి డిగ్రీస్లో ఉంటుంది, ఎలా వెళ్తాం, చచ్చిపోతాము, ఇప్పుడేమో ఆంధ్ర రాష్ట్రానికి ఈ కంపెనీస్ అని రాకపోతే పోయేదేముంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్, చికెన్ కంపెనీస్ అవి ఇవి ఉన్నాయి కదా, ఇంకా మనం బటన్ నొక్కేస్తా ఉన్నాం కదా, డైరెక్ట్ ప్రజలు జోబిల్లో పడిపోతూ ఉంటాయి కదా, ఇంకేముందిలే అనుకుంటే ఎట్లా? రాష్ట్రం అనేది అభివృద్ధి చెందితే కదా అందరికీ ఉద్యోగాలు వస్తే, యువతకి కొత్త వాళ్ళు జనరేట్ అవుతారు, మంచిగా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రము. మరి ఏం లేకుండా నేను డైరెక్ట్ అందరూ జోబీలోకి డైరెక్ట్ బటన్ నొక్కేస్తాను, అందరూ అకౌంట్స్లోకి అమౌంట్ పడిపోతుందనంటే అది ఎంతవరకు వాస్తవం? అది తీసుకునే వాళ్ళు ఉంటారు, బాగానే తీసుకుంటారు. మరి నువ్వు అంత చేసావు కదా, మరి ఈరోజు నేను ఎందుకు అదేమని అడిగితే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అంటారు. అంటే అన్నీ మీరే మాట్లాడేస్తారా? అంటే మీ తప్పును మీరు ఒప్పుకోరా? ఇలాంటి గత ప్రభుత్వం ఇలా ఉన్నింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసలు ప్రపంచ మ్యాప్లో అసలు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోద్దేమో అనుకో, ఆయన భయం వేసింది నాకు.
సో ఇప్పుడు మళ్ళీ బాబు గారు వచ్చారు కాబట్టి ఇప్పుడు కనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది అట్లా. ఇప్పుడు వైసీపీ 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ గానే విజయసాయి రెడ్డి గారు కూడా వెళ్ళిపోవడం, రాజీనామా చేసేయడం రాజ్యసభకి జరిగింది. దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఎందుకు వెళ్ళిపోయారు అంటారు? దాని వెనకాల మీ ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏంటి అని అంటే ఇప్పుడు 11 సీట్లకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఎందుకు అంటే కొన్ని విధి విధానాలు ఏవైతే ఉంటాయో దానికి ఎలిజిబుల్ అయితేనే ప్రతిపక్ష హోదాకి వెళ్తారు. లేదు అంటే మాకు తెలీదు, మాకు ఇవ్వట్లేదు అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఏదో మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నారు కదా, ఇవ్వట్లేదు, ఇవ్వకున్నప్పుడు నేను ఏం మాట్లాడాలి అంటే నీకు ఇవ్వలేదు, ప్రజలు ఇవ్వలేదు. అక్కడ స్పీకరు ఆయన RRR గారు ఇచ్చేది కాదు, మీకు ప్రజలే ఇవ్వలేదు, ప్రజలే నీకు ఇది ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇంకా వాళ్ళు ఎందుకు ఇస్తారు? దాని గురించి ఒకటి పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా. అందుకని విజయసాయి రెడ్డి గారు ఇలా జరిగిపోయింది, ఈయన చెప్పిన మాటలు ఆయన వినే పరిస్థితుల్లో లేరు. ఎవరు? విజయసాయి రెడ్డి గారు ఒక రకంగా నాకు తెలిసినంత వరకు ఒక హుందా రకం మనిషి, హుందా రాజకీయాలు చేసేటటువంటి మనిషి విజయసాయి రెడ్డి గారు. నాకు నిజంగా చాలా అభిమానం ఆయన అంటే, విజయసాయి రెడ్డి గారు అంటే. అలాంటి పర్సన్ కూడా ఈరోజు రాజీనామా చేసే స్థాయికి వచ్చారంటే మీరు అతని లోపల ఎంత ప్రెజర్ పెట్టుంటారో అందరికీ అర్థమవుతుంది బయటకు వచ్చేసారు అంటే. మరి అంతే కదా, ఇప్పుడు సాఫీగా నీకు వాల్యూ ఇస్తూ ఉంటే ఇప్పుడు నేను ఉన్నాను రా, జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఉన్నాను అనుకో, నువ్వు విజయసాయి రెడ్డి అనుకో, నీకు నేను అంత వాల్యూ విలువ ఇచ్చేస్తుంటే నీ ప్రతి మాట నీ మాట నేను వింటూ ఉంటే మరి నీకు నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతావు? నువ్వు వెళ్ళిపోవు కదా, ఏదో లొసుకుండ పట్టే కదా ఈరోజు వెళ్ళిపోయి రాజీనామా చేసి వెళ్ళిపోయి రాజ్యసభకు రాజీనామా చేసి వెళ్ళిపోయావు. అంత చిన్న విషయాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఇప్పటికైనా సరే నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఈ ఆదాన్ మీడియా తరపు నుంచి చెప్తున్నాను, ఎవరైనా సరే అది జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరు మా పార్టీలో ఉండేవాళ్ళు ఎవరూ కాదు, ఏదైనా హుందాతనంగా రాజకీయాలు చేస్తే ఉన్నదాన్ని ఏదైతే చేస్తున్న దాన్ని అప్రిషియేట్ చేసి ముందుకు వెళ్ళిపోతుంటేనే మళ్ళీ గెలవడానికి దోహదపడతారు. లేదు మేము ఇలాగే మాట్లాడుతుంటాము ఎంతసేపటికి కప్పలు లాగా, బావిలో కప్పలు ఒక కప్ప పైకి వెళ్తుంటే కింద లాగుతారు చూడు, కప్పలకు అది తెలిసిన ఇక అట్లాగా లాగిందనుకో ఇంకెప్పటికీ ఇలానే ఉండిపోతారు. సో ఉందాతనంగా రాజకీయం చేయండి, ప్రతి ఒక్కరికి మీరు ఇది హెల్ప్ చేసుకుంటూ పోవాలి తప్పితే ఇలా చేయకూడదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ రా, అది చెప్తున్నాను. ఈ రోజా గారు వచ్చేసి ఎంతసేపటికి ఇప్పుడు ఆయన విజయసాయి రెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు కదా, మరి వాళ్ళ విషయం గురించి ఎందుకు మాట్లాడదు? ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం అంత మంచిగా ప్రభుత్వం ముందుకెళ్ళిపోతుంటే ఎందుకు బురద జల్లాలని చూస్తుంది? మరి ఇవన్నీ ప్రజలు వినరా? ఎన్ని చూడరా? ప్రజలు ఏమైనా అమాయకులా? వాళ్ళు ఏం అమాయకులేం కాదు, వాళ్ళు చాలా స్ట్రాంగ్. మీ మాటలు విన్న తర్వాత నాకు సీత గారు అని కాకుండా అక్క అని పిలవాలనిపిస్తుంది. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. అక్క, ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, కమింగ్ టు యువర్ బ్యాక్గ్రౌండ్ అంటే పిచ్చెక్కి పోతూ ఉంటది కొంతమందికి. ఏంటి మాట్లాడుతుంది, ఏముంది వెనకాల, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, అంత ఆస్తి పొర్రాలా ఏంటి, బ్యాక్గ్రౌండ్ వెనకాల ఎవడు గట్టి సపోర్ట్ ఉండుంటాడు, ఇలాంటి మాటలు వచ్చాయా? బ్యాక్గ్రౌండ్ కాదు వాళ్ళు అనేది, బ్యాక్గ్రౌండ్ కాదు, ఏదో ఒక వర్డ్ మాట్లాడారు, స్థాయి. ఏంటి అంటే నేను నా వాయిస్ ఎప్పుడైతే రేస్ చేసి బయట పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ నన్ను అంతా ఆదరిస్తూ నా వాయిస్ని వింటూ నన్ను మంచిగా ముందుకు తీసుకెళ్తున్నారో అది విన్న వాళ్ళు స్థాయి గురించి మాట్లాడతారు. నాకు ఏదైనా ఇప్పుడు ఆ క్రాక్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ రవితేజ గారికి ఎంత కోపం వస్తుందో నాకు స్థాయి గురించి మాట్లాడితే మటుకు చాలా కోపం వస్తుంది. సో దీన్ని బట్టి అందరూ ఆసరా చేసుకుని స్థాయి గురించి మాట్లాడతారేమో నాకు తెలియదు. కానీ స్థాయి ఏంటి? స్థాయి, ఆ స్థాయి అంటే మీనింగ్ ఏంటి నీకు తెలుసా? పోనీ మీకేమైనా తెలుసా స్థాయి అంటే మీనింగ్ ఏంటో? నాకైతే తెలీదు. స్థాయి అంటే ఏంటి? సరే ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే స్థాయి నీదా అని అంటే జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి? మాజీ ముఖ్యమంత్రి, అంతకుముందు ఒక ముఖ్యమంత్రికి కొడుకు, లేదంటే అంతకుముందు ఏంటి, వాట్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్. అదేనా స్థాయి? అదేనా స్థాయి? అలా కాదు. సో ఏదైనా కూడా స్థాయి అనేది మనిషికి ఇది మనిషి యొక్క ప్రవర్తన బట్టి స్థాయి వస్తుంది తప్పితే వేల కోట్లు వెనకాతలు ఉన్నాయని చెప్పేసి నేను ఏదైనా చేయగలుగుతాను, ఒక మనిషిని ఈజీగా చంపేయగలుగుతాను గొడ్డల పోటుతో, ఒక పర్సన్ని, ఒక ఆడపిల్లని ఈజీగా నేను అవమానించగలుగుతాను మీడియాతో, నేను ఒక పెద్ద సంస్థని గురించి బ్యాడ్గా రాయగలుగుతాను మీడియాతో అని అనుకుంటే నీ దగ్గర ఉన్న మీడియాస్ నా దగ్గర లేకపోవచ్చు, కానీ నా దగ్గర వేల కోట్ల ఆస్తులు కూడా లేకపోవచ్చు, కానీ నాకు ధైర్యం ఉంది, మాట్లాడే ధైర్యం ఉంది. నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడే ధైర్యం నాకు ఇచ్చాడు భగవంతుడు, నేను మాట్లాడతా. సో అది నీ క్యారెక్టర్ అంటే స్థాయి ఏంటి తెలుస్తుంది. ఎంతసేపటికి స్థాయి ఏంటి అంటే స్థాయి ప్రభుత్వం మారిన తర్వాత బాగా కనపడుతుంది ప్రజల్లో కూడా. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఎంతసేపటికి 11 సీట్లకు కనిపెట్టారు, అది స్థాయి అంటారా? లేకపోతే ఇప్పుడు ఆ రేషను ఆ బియ్యం మొత్తం మాఫియా చేసి దాని స్థాయి అంటారా? లేకపోతే దేని స్థాయి అంటారు? ఇప్పుడు కరోనా వచ్చిందిరా, కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు
అంత వయసు ఉండి కూడా బయటకు వచ్చి మీకు నేనున్నాను, మీరు భయపడకండి, నీకు నేను ఇబ్బందే కాదు, దానికి ఇలా వేడి నీళ్ళు తాగండి, ఈ కషాయం తాగండి, ఆ కషాయం తాగండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు పదే పదే. నువ్వు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా చెప్పారా? మీరు చూసారు, విన్నారా? పోనీ కరోనా వచ్చినప్పుడు సిలిండర్ మోపించారు, ఆడికి పంపించారు, ఈడికి పంపించారని కాదు. మీరు ప్రజల్లోకి వచ్చి మీ ఒక పెద్ద ఇదిలో, పెద్ద అంటే వయసులో పెద్ద కాదు, మీరు పైన సింహాసనం మీద కూర్చోన్నారు, ఒక్కసారైనా మీరు ప్రజలకు భరోసాగా ఇచ్చారా? మరి అలాంటివన్నీ విన్న తర్వాతే కదా నాలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. పంటలు మునిగిపోయినప్పుడు హెలికాప్టర్లో వెళ్ళారు. మొన్న ఏదో విజయవాడకు ఇది మునిగిపోయినప్పుడు కూడా నేను ₹1 ఇచ్చాను, ఇది ఒక వాటర్ బాటిల్, దాన్ని బట్టుకుని ₹1 అంటారా? ఎక్కడ కనిపిస్తుంది? మీరు కోటి అని రాసిందేమో ఏమో ఇంకా అదే అయి ఉంటుంది. స్థాయి ఏంటి? స్థాయి అంటే అంతకుముందు నువ్వు బెంగళూరులో ఎంత మాఫియా చేస్తుంది, అది నీ స్థాయా? లేకపోతే మీ నాన్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నిజంగా దేవుడు, నాకు ఆయన అంటే చాలా అభిమానం. రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు వయసులో చిన్నదాని అయినప్పటికీ కూడా నేను చిన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా వినేదాన్ని. 3,000 అంటే నాకు పర్టికులర్గా ఒక అంకెని తెలీదు, నేను మామూలుగా చెప్తున్నాను. 3,000 నుంచి 300 కోట్లు పెరిగే ఆస్తి ఎలా వచ్చింది? దాని స్థాయి అంటారా? ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి కాకముందు 3,000 ఉన్నింది, 3 కోట్లు ఎలా అయింది? 3,000 కోట్లు ఎలా అయింది? దాని స్థాయి అంటారా? ఈ స్థాయిలో ఏంటో నాకు తెలియదు. నువ్వు లారీలు మేము చిన్నపిల్లప్పుడు వినింది ఏంటి అని అంటే, నువ్వు లారీ ట్రిప్పర్లు ఆ తోలి నేపథ్యంలో ఎంతమంది ఆడవాళ్ళ యొక్క మాంగళ్యాలు పుస్తులు తెంచావో నీకు తెలుసా? దాని స్థాయి అనుకోవాలా? ఏంటి స్థాయి అనుకోవాలి? చంపడాలా, లేకపోతే నరకడాలా, లేకపోతే ఇది కొన్ని అసభ్యకరమైన విషయాల్లో ఒకరిని దూషించడంలో స్థాయి అనుకోవాలా? సోషల్ మీడియాలో టీడీపీ మహిళలు కానీ, జనసేన వేరే మహిళలు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ గురించి ఏదైనా ఒక మాట నీ గురించి మాట్లాడితే వాళ్ళతో అసభ్యంగా మ్యూడ్ ఫోటోలు తీసుకుని దాని స్థాయి అనుకోవాలా? ఏది స్థాయి అనుకోవాలి? వీళ్ళు చెప్తారు నీ స్థాయి ఏంటి అని. ఇది నా స్థాయి. నాకు నా సొసైటీ మీద నా భర్త నేను ఒక నార్మల్ ఫార్మర్ పుట్టాను. నేను మాకేం ఆస్తులు లేవు, 75 సెంట్లు మాగానే మా నాన్నగారు. ఆ విధంగా పెరిగాను, ఆ విధంగా చదువుకున్నాను. నేను ఇలా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను కాదు, సెకండ్ క్లాస్ స్టూడెంట్నే. మంచిగా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, 3 బిడ్డలను కన్నాను. నాకుండే దానిలోనే నేను హ్యాపీగా నా బిడ్డలను చూసుకుంటూ, నా అత్తమామను చూసుకుంటూ, నాకున్న సొసైటీలో నేను నా క్యారెక్టర్లు చేసుకుంటూ నేను హ్యాపీగా బతుకుతున్నాను. నా స్థాయి గొప్పదా? ఇన్ని నేరాలు ఘోరాలు చేసినటువంటి నీ స్థాయి గొప్పదా? ఎవరి స్థాయి గొప్పది? వెల్ డన్. ఇలా చెప్పే ధైర్యం కూడా ఉండాలి మరి, అంతే కదా. స్థాయి మాట్లాడుతుంది తప్పు, అది చాలా రాంగ్. అసలు అది స్థాయి ఏంటి? ఎవరికి ఉండే స్థాయి వాళ్ళకు ఉంటుంది. డబ్బు ఉండే వాళ్ళని ఎక్కువ స్థాయి అనుకోవాలా? ఇలా చేసినప్పుడే పుట్టుకొని వస్తారు ఇట్లా నాలాగా ఉండేవాళ్ళు. అది నేను నిజం చెప్తున్నా అంటారా, నువ్వే నమ్మకపో. నేను ఎప్పుడైతే ఇవన్నీ మాటలు నాకు ఎప్పుడు వచ్చాయనంటే 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన యొక్క పరిపాలన విధి విధానాలతో వచ్చింది నాలో ఈ మార్పు. మీరు ఏదైనా పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యారా? పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వడం ఏంట్రా? అసలు మా అత్తమ్మ గారికి మోకాళ్ళ ఆపరేషన్ చేయించడానికి నేను డబ్బులు లేవు. ఆవిడకి ఏంటంటే కండిషన్ బాగాలేదు, ఒక పక్క ఒరిగిపోతుంది, దానివల్ల వెన్నెముకకి ఇబ్బంది పడుతుందని చెప్పేసి అపోలో హాస్పిటల్లో చెప్పారు. సో ఆవిడ ఇది హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ అన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఆయమున్నప్పుడు ఎంతమంది ఆరోగ్యశ్రీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతమంది బాగుపడలేదు? వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు, తర్వాత డబ్బులు లేవంట. సీఎం పర్సనల్ డబ్బులు ఉంటాయి, దాన్ని ఏమంటారు? సీఎం రిలీఫ్ ఫండ్. అందులో డబ్బులు లేవు, ఇసురాడు బాండ్ ఒకటి అని చెప్పేస్తున్నారు అపోలో వాళ్ళు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా డబ్బులు లేవండి, అవన్నీ ఏం కాదు, మీ దగ్గర డబ్బులు ఉంటేనే మేము చేస్తామని చెప్పారు. లేదంటే మీరు ఏమైనా ఇన్సూరెన్స్ కడతారు కదా, అదేనా ఉంటే తీసుకొచ్చుకోండి చేస్తాము, అంతేగాని ఇవన్నీ మాకు పనికిరావన్నారు. ఇంకా నువ్వేం సాధించావు? సో ఎంతమంది సఫర్ అయ్యారో తెలుసా? అప్పుడు నీకు తెలుసా అసలు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూసారా? ఎంతసేపటికి నువ్వు ప్యాలెస్లో కూర్చొని ఉండవు తప్పితే ఎప్పుడైనా చూసావా? ఎంతసేపటికి ప్రజల్ని జలగల్లాగా పీల్చుకొని తిన్నావు తప్పితే. మరి ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి నాలో వీళ్ళు మార్పు వచ్చింది. అందరూ అడుగుతారు కదా, ఏంటి అమ్మాయి ధైర్యం అని. ఇవన్నీ చూశాను కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. నేను బేసిక్గా పాలిటిక్స్లోకి రావాలని అనుకోలేదురా, కానీ భగవంతుడు నా చేత మాట్లాడిస్తున్నాడేమో నాకు తెలియదు, కానీ ఆ ధైర్యం అయితే ఇచ్చాడు భగవంతుడు. నేను నా ఎదురుగా ఉండే వాళ్ళు ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఇంకేదన్నా చూడండి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడే హక్కు నాకుంది. ఎందుకంటే నేను ఒక ఓటర్ని, ఓటేసే హక్కు నాకుంది కాబట్టి మాట్లాడే హక్కు కూడా నాకుంటుంది. మీరు చెప్తారా మీరు మాట్లాడకండి అని అంటే మా దగ్గర ఓట్లు కూడా ప్రజల్లోకి వచ్చి అడగండి మీరు. రైట్. మరి ఇప్పుడు తెలుగుదేశం తరపున ఇలా మాట్లాడుతున్నారు కదా, మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయా? మిమ్మల్ని అది చేస్తా అంటే నేను ఇప్పుడు మాట్లాడుకోండి అని చాలా మంది సోషల్ మీడియాలో మీకెందుకు రాజకీయాలు, మీ పని మీరు చూసుకోవచ్చు కదా, ఏదో పిల్లలతో భర్త ఉన్నాయి హ్యాపీగా చూసుకోవచ్చు కదా, ఎందుకు మాట్లాడుతున్నావు అంటే దానికి ఆన్సర్ ఇప్పుడు దాకా చెప్పిందంతా. ఎందుకు మాట్లాడకూడదు నేను ఎందుకు మాట్లాడకూడదు అనేది నా పాయింట్. మీరు ఎంత వరకు అయితే మీరు ఒక రబ్బర్ బ్యాండ్ని
గట్టిగా లాగి కొడితే ఎంత ఫోర్స్గా దెబ్బ తగులుతుంది, ఎప్పుడైనా అనుభవించారు చూసారు కదా మీరు, గట్టి ఎలా సురుక్కుమంటదో అట్లా మీరు అడిగే కొద్దీ నాకు అంత ఇది వస్తుంది అనమాట. నేను ఎందుకు మాట్లాడకూడదు, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ తెలుసా. నీకేంటి, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఇది ఈ స్థాయిల గురించి ఏంటి మాట్లాడినప్పుడు, ఎస్ నేను ఎందుకు మాట్లాడకూడదు పాలిటిక్స్, నేను ఎందుకు ఒక ఎమ్మెల్యేని ఎంపీకి నేను ఎందుకు కాకూడదు, ఒక ఎమ్మెల్సీ ఎందుకు కాకూడదు, ఒక నాయకుడు నేను ఎందుకు క్వశ్చన్ చేయకూడదు, ఎందుకు చేయకూడదు, చేయొచ్చు. మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కదా. అండ్ ఓటు హక్కు అందరికి ఇచ్చినప్పుడు, ఓటు వేసినప్పుడు మాట్లాడే హక్కు కూడా ఉంటుంది కదా. అది ఎవరు ఎలాంటి వాళ్ళు మాట్లాడతారు అంటే ఓటుకి నోటు తీసుకోకుండా ఉండే వాళ్ళకి మాత్రమే ఆ హక్కు ఉంటుంది. ఇది కూడా చెప్తున్నా పాయింట్. ఎందుకంటే ప్రజలకు కూడా కొంతమంది తెలుసుకోవాలరా, నోటుకి ఓటు తీసుకొని 1000, 5000 ఒక ఓటుకి, 10,000 ఒక ఓటుకి అలా తీసుకొని వాళ్ళ యొక్క ఉనికిని, వాళ్ళ యొక్క అడిగే తత్వాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. ఈ మీడియా ద్వారా చెప్తున్నాను, ఆదాన్ మీడియా ద్వారా చెప్తున్నాను. సో ప్రజలు కూడా వాళ్ళ కూడా మార్పు రావాలి. మాకు అది చేయలేదు, ఇది చేయలేదు, మాకు వాళ్ళు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని అంటే నువ్వు ఓటేసినప్పుడు ఊరికి నేను వేసావు, నువ్వు ఓట ఎదురెళ్ళి డబ్బులు అడుగుతుంటే ఎందుకు వాళ్ళు చేయకుండా ఉంటారు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి, నువ్వు ఎమ్మెల్యేరా, నేను నీ దగ్గర ఓటేసే ముందు 5,000 తీసుకున్నా, మా ఇంట్లో 2 ఓట్లు 10,000 తీసుకున్నా, నాకు ఈరోజు ఒక ప్రాబ్లం వచ్చింది, నా బిడ్డకు ఒక ప్రాబ్లం వచ్చింది, నీ దగ్గరికి వచ్చా, నువ్వు దాన్ని పట్టుకోటి నువ్వు చేయట్లేదు అని అంటే నువ్వు తిరిగి మాట్లాడితే వాడు ఏమంటాడు, అతను ఎమ్మెల్యే స్థానంలో ఉన్నాడు ఏమంటాడు, నువ్వేమో ఊరికేమో ఓటేసావు, నాకు 2కి 10,000 తీసుకున్నావు కదా, మరి ఏంటి మాట్లాడుతున్నావు చెల్లు అంటాడు. అవునా కదా. కాబట్టి ప్రజలకు కూడా చెప్తున్నాను, ఓటుకి నోటు అనే విధానాన్ని మర్చిపోండి, దయచేసి మర్చిపోండి. మీకు ఆ వచ్చే 5,000తో 10,000తో ఏం మునిగిపోదు, ఏం వరిగేది ఏం లేదు. అలా తీసుకోకుండా ఉండడం వల్ల మీ యొక్క స్థితిని, ఉనికిని కోల్పోకుండా ఉంటారు, మీరు అడిగే హక్కును కోల్పోకుండా ఉంటారు. మీరు ఆ విధంగా తీసుకున్నారంటే మీరు అన్ని అడిగేటివన్నీ కోల్పోతారు. రేపేది కూడా మీరు మాట్లాడలేరు. మీకు ప్రాబ్లం వస్తే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి ప్రజల్లో కూడా నేను చెప్తున్నాను, ఓటుకి నోటు ఎప్పుడు తీసుకోకండి. ఇప్పటి వరకు రఫ్ ఆడిచ్చేసారు, ఫైర్ బ్రాండ్ లాగా. ఇప్పుడు కొంచెం నార్మల్ విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ సినిమా కెరీర్ ఎలా ఉంది? సో పర్వాలేదు, బాగుందిరా. ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమాలో కనబడబోతున్నారు. సో నెక్స్ట్ దేవరా పార్ట్ 2 కనపడుతున్నాను. తర్వాత ఇంకా కొన్ని పెద్ద మూవీస్ ఓకే ఉన్నాయి, అవి సెట్లోకి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తాను. అంటే ఇప్పుడు ముందుగానే ఓపెన్ చేస్తే బాగోదు కాబట్టి పెద్ద మూవీసే ఉన్నాయి. చిన్న మూవీస్ కూడా ఒక 4-5 మూవీస్ చేసున్నాను, అవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. అది నాకు ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్సే పడుతున్నాయిరా, మంచిగా చేసుకుంటూ వెళ్తున్నా. సో ప్రాబ్లం ఏం లేదు. సినిమాలైనా సీరియల్స్ లో కూడా? నో సీరియల్స్ లో చాలా అవకాశాలు వచ్చాయి కానీ నేను చేయనని చెప్పాను. నా గోల్ మూవీస్లోనే, ఒక మూవీస్లో నుండి ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచిగా ఇదవ్వాలనేది నేను ఇక్కడికి వచ్చినాక అనుకున్నా. ముందు నేను అనుకోలేదు. ముందు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే కూడా నాకు తెలీదు. అనుకోకుండా వచ్చానరా, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా సింగర్ అవ్వాలనుకున్నాను. అనుకోకుండా లేదు, పాటలు వింటున్నాం ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో, ఏదో అలా ఏదో ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక మంచి పాట పాడండి. రాముడు గురించి నిన్న పాడినట్టున్నారు, ఆ పాట పాడండి, చాలా బాగుంది అది. రఘుకుల తిలకారారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా, కౌసల్య రామారారా కౌసల్య రామారారా, కౌసల్య రామారారా కౌసల్య రామారారా, రఘుకుల తిలకారారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేద్దుమురారా, మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేద్దుమురారా, రఘుకుల తిలకారారా నిన్ను ఎత్తి ముద్దులాడెదరా. బాగుంది, చాలా బాగా పాడుతున్నారు. అంటే ఇది భజన పాట, అది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఒక అతను పాడిని బాగా నన్ను ఎందుకో, నాకు దేవుడు అంటే చాలా భక్తి. అందరూ అంటుంటారు కదా మీ వెనకతలు ఎవరున్నారు అనుకున్నారని, నా ఫ్యామిలీ తర్వాత నా వెనకతలు ఉండేది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి. అది చాలా మీడియాలో చెప్పాను నేను, నాకు అదే ధైర్యం అనమాట. అందుకే ముందు రోజే మీద ఫైర్ అయ్యారేమో మీరు. ఏమో దేవుడు అనిపిస్తున్నాడేమో నాకు తెలీదు. సో బాగా ఇష్టం అనమాట శ్రీరామచంద్రమూర్తి అంటే. నా పేరు సీత కదా, సో మొదటి నుంచి శ్రీరామనవమి రోజు పుట్టానంట నేను, అందుకని సీతా మహాలక్ష్మి అని పెట్టారు. మా అమ్మోళ్ళు సీతారాములు అని పిలిచేవాళ్ళు. సీతారాములు 2 వస్తాడు పిలుచుకోండి బాగుంటుంది అని చెప్పారంట. అది క్రమేణా సీతా మహాలక్ష్మిగా మారి ఈరోజు పులి సీత స్థాయికి వచ్చింది. పేరు కూడా డెవలప్ అవుతా వచ్చింది.
అట్లా సీతమ్మ అంటే చాలా సాఫ్ట్, కానీ ఇక్కడ గరం గరం సీతమ్మ. అక్కడ రామాయణంలో అన్ని అవతారాల్లో ఆవిడే. ఒక్కొక్క అవతారంలో కూడా ఇప్పుడు సత్యభామ క్యారెక్టర్ కూడా ఆవిడే కదా. ఆవిడే. సో శ్రీకృష్ణుడికి సత్యభామ అయినప్పుడు ఆ నరకాసుని వధించేటప్పుడు కూడా అతను ఎవరు, నాకు డైలాగ్స్ అంటే కూడా బాగా ఇష్టం రోయ్. ఇప్పుడు అతను ఎవరు, మన ఎన్టీఆర్ ఎస్వి రంగారావు గారు వేసారు అనమాట ఆ పాత్ర. ఆవిడేమో కృష్ణుడి భార్య, సత్యభామ క్యారెక్టర్లో ఆవిడ ఉంది. ఎవరు, మన సావిత్రమ్మ గారు ఉన్నారు. ఇతను వచ్చేసి ఈ వదలో ఇతను ఉన్నాడు. సో ఇద్దరు మాటల పోటీ బాగుంటుంది. అప్పుడు ఆయన అంటాడు, ఆయన కృష్ణుడు జస్ట్ ఇట్లా మూర్చి పడిపోయినట్టు ఆవిడ చేతిలో ఇతను చావు ఉంటుంది అనమాట. అప్పుడు తల్లి చేతిలోనే చావని ఉంటుంది. భువనైక సుందరి శరత్చంద్ర సుఖానుభూతిలో విరహ గీతాలు ఆలపించవలసిన విలాసివి, వీరాలాపంతో విజృంభించుట కడు విచిత్రముగా ఉన్నది. శిరోశోభితమైన మనోజ్ఞమూర్తివి నీవెక్కడ, ఈ రణరంగం ఎక్కడ, యమకట సమాన భయంకర వీర ప్రతావృతంపై బలాకరంబు నకంబులు బెండువరచే మొదద్గండ వేదాండ పాదగడ్డ భూపరగ విషద్రావితంపై హృదయపుర బేట సమర్థ ఏషాఘోషల సంకట సంపుటితమైన ఈ సమరం ఎక్కడ, అబలవు నీవెక్కడ, శాస్త్రాభిమానది కంఠరుడైన ఈ నరక సార్వభౌముడు అపము సొమ్ము తెలియని ఒక్క అబలతో యుద్ధము చేయుటయా. అస్త్రశస్త్రాలకు స్వస్తి చెప్పి నన్ను ఆశ్రయించు, నిన్ను మన్నించి నీ సౌందర్యాన్ని ఆరాధిస్తా అనేసి అంటాడు ఎస్వి రంగారావు గారు. అప్పుడు ఏమంటది, ఛీ నీచుడా, పరస్త్రీలు మాతృ సమాన పూజ్యులు, పతివ్రతలు పరాశక్తి స్వరూపిణులు, అట్టి మాతృ సత్యాన్ని పాటించక పాప చింతనతో పతితుడైనప్పుడు ఆ మాతృ స్వరూపం సంక్షోభించి అగ్నిపర్వతం వల్ల బ్రద్దలై భయంకర కోపాగ్ని జ్వాలలు నిన్ను ఆవరించి దహించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకమై వచ్చిన నిన్ను రక్షించలేరు, నీతో భూమి కృంగిపోవచ్చున్నది, నిన్ను వధించి భూభారాన్ని తొలగిస్తాను అని ఈవిడ చెప్పి అప్పుడు ఒక పద్యం పాడి బాణం వేస్తుంది అనమాట. సో అప్పుడు నరకాసుడి వధ అయిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడి మెల్లగా కళ్ళు తెలిసి అప్పుడు నీ బిడ్డ మన బిడ్డ అని చెప్పి అనగానే అయ్యో అని ఒక ఇది ఉంటుంది కదా. సో బిడ్డ ఎలాంటి వాడైనా సరే తల్లికి, రాక్షసుడైనా ఆ తల్లి పేగు అంతటి బంధం ఉంటుందని చెప్పేసి ఆ మూవీ ద్వారా కూడా నాకు చాలా ఇష్టం. ఆ పాత సినిమాలు చాలా మంది ఎక్కువ చూస్తారో చూడటం నాకు తెలియదు, కానీ ఎవ్రీడే 2 సినిమాలు చూసి పడుకుంటా నేను. అవునా? యాక్టర్ అయిన తర్వాత, అంతకుముందు లేదు కానీ యాక్టర్ అయిన తర్వాత నేర్చుకోవాలి, ఆ యొక్క విధి విధానాలు నేర్చుకోవాలి, మనం బిల్డ్ అవ్వాలి అని అంటే అవకాశాలు కొంతమంది ఇవ్వరు. కానీ సో కళని కొంచెం గుర్తించి ఇస్తే ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో వస్తాయి అనుకో, ఆ టైంకి వాళ్ళకి కనపడాలి కదా. మనం కనపడకుండా ఉంటే చూడరు కదా. మీరు ఎలాగో పాపులర్ అయిపోయారు కదా, ఇప్పుడు అందరు చూస్తూనే ఉంటారు అనుకుంటా మీ వీడియోస్. సో అది నాకు బాగా పౌరాళిక సంబంధించి అట్లాంటి డైలాగులు బాగా ఇంట్రెస్ట్. ఈ డైలాగ్ నేను సత్యభామ క్యారెక్టర్ ఇస్తే చేస్తారు ఎవరైనా? ఎందుకు చేయరు? ½ అవర్లో నేర్చుకున్నాను రా. అది అసలు ఎంత ఉంటది. అతను ఎస్వి రంగారావు గారు చెప్పారు, యమకట సమాన భయంకర వీర ప్రతావృతంపై బలాంకరము నకంబులు బెండు వరచే మొదద్గండ వేదాండ పాదకట్ట భూపరాగ విషద్రావిపై హృదయపుర బెట సమర్థ ఏషాఘోషల సంకట సంపుటితమైన ఈ సమరంగం ఎక్కడ, అబలవు నీవెక్కడ. అది ఎంత పొడవు ఉంది అసలు ఏంటి అంత సునాయాసంగా చెప్పేశారు. మరి ½ అవర్లో నేర్చుకున్నాను. అది ఎక్సలెంట్. అసలు చాలా ఇష్టం నాకు, ప్యాషన్. మాకు తెలియని టాలెంట్స్ చాలా ఉన్నాయి మీలో. ఒక సింగర్ ఉన్నారు, ఒక డైలాగ్స్ అసలు ఇలా నేను ఆ డైలాగ్ చేసి చెప్తే ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ పాటకి ఎవరైనా పెడతారు. ఆ డైలాగ్ చేసి పెడితే దాని కింద ఎవరు అంటే నా వాయిస్ పెట్టి వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు తప్పితే ఓన్ వాయిస్ గా ఎవరు చేయరు. అంటే వాళ్ళు మరి చేస్తే మనకు సరిగ్గా రాదని చేయరో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఎవరైనా చేస్తే బాగుండని నేను అనుకుంటా. చేయొచ్చు కదా, ఎంతమంది టాలెంట్ ఉండే అమ్మాయిలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, మరి మీ టాలెంట్ బయట పెట్టొచ్చు కదా అని చెప్పేసి నేను అట్లాంటి వీడియోస్ కింద చూస్తాను. అన్ని ఫార్వర్డ్ చేసి ఉంటారు తప్పితే దాన్ని ఇది చేయరు. ఇక్కడ మనకు వస్తున్న దరిద్రం ఏంటంటే మంచిని ఎవరు పాపులర్ అవ్వవు, లైక్స్ రావు, వీడియో ఎవరు చూడరు అని అనుకొని చేయరు. చాలా మంది ఈ భయంతోనే చాలా మంది చేయరు. ఓకే, కానీ నార్మల్ గా సరే, కమింగ్ టు యువర్ పాయింట్, ఈ రీల్స్ అసలు పాత పాటలు చేస్తారు, ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా. మీరు నాతో ఒక రీల్ చేయాలి. ఓకే, తప్పకుండా చేద్దాము. ఓకే, నెక్స్ట్ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టులు, మీరే ఒక రోల్ మోడల్ అనుకుందాం. ఇప్పుడు చిన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, మీరు చిన్న స్థాయి నుంచి ఇప్పుడు పెద్ద సినిమాల్లో నటించే స్థాయికి వెళ్ళారు. అది చిన్న విషయం కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికి చాలా ఉంటాయి. అమ్మాయిలు ఎన్నో దాటుకొని అక్కడి వరకు రావాలి. వచ్చిన తర్వాత కూడా చాలా భయపడుతూ ఉంటారు, చాలా డైవర్షన్స్ తీసుకుంటూ ఉంటారు. అవును, మీ నోటీస్కి వచ్చే ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. తెలుసు ఆల్రెడీ. డైరెక్టర్స్ కానీ ఇట్లా కమిట్మెంట్స్ అడుగుతారు అని అంటారు. మరి దీనికి మీరు ఏకీభవిస్తారా?
నేను అసలు దానికి ఏకీభవించను. ఫిలిం ఇండస్ట్రీ అనేది, ఫిలిం ఇండస్ట్రీ అంటే ఏంటి, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అండ్ అక్కడ పనిచేసే ఎవరైతే 24 క్రాఫ్ట్స్ దాన్నే ఫిలిం ఇండస్ట్రీ అంటారు. సో ఫిలిం ఇండస్ట్రీకి ఎవరు డైరెక్టర్లు ఎవరిని ఎంచుకుంటారు, మంచిగా యాక్టింగ్ చేసేవాళ్ళని, స్కిల్స్ ఉండేవాళ్ళని, ఈ అమ్మాయితో యాక్టింగ్ చేయించుకోవచ్చు, ఈ అమ్మాయితో ఈ డైలాగ్ చెప్పించుకోవచ్చు అని వర్త్ ఉండేవాళ్ళని, అది అందులో ప్యాషన్ నుండి వచ్చే వాళ్ళని మాత్రమే ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళతో అసభ్యంగా ఎందుకు బిహేవ్ చేస్తారు? సో నిప్పు లేకుండా ఏది పొగరాదని చాలా మంది అంటారు. ఇప్పుడు ఏదైనా తప్పని ఇద్దరు వైపే ఉంటుంది. ఎవరో ఒక అమ్మాయి ఏదో వేస్తారని చెప్పేసి ఎవరు వెళ్ళమన్నారు? ఇప్పుడు వాళ్ళు ఏదన్నా నువ్వు మాట్లాడే విధి విధానాలను బట్టి ఎదుటి వాళ్ళది ఉంటుంది తప్పితే అదర్వైజ్ ఏమి ఉండదు. ఇద్దరికి ఇష్టం లేకుండా ఏది జరగదు. సో ఇండస్ట్రీ మీద చాలా మంది బుదర జల్లుతూ ఉంటారు. ఇది కమిట్మెంట్ తీసుకుంటారు అది అని చెప్పేసి. సో కమిట్మెంట్ నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, ఎక్కడ లేదు చెప్పండి? ప్రతి ఇండస్ట్రీలో ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో లేదా? నెక్స్ట్ ఉద్యోగ రంగంలో లేదా? అన్నిట్లో ఉంది కదా, ఎక్కడ ఉండదు? కాకపోతే ఏదైనా మన యొక్క విధి విధానాలను బట్టి ఉంటుంది తప్పితే వాళ్ళేమి వచ్చి, సో ఈ మాట వాడకూడదు, ఈ విధంగా ఇట్లా చేసి ఇది ఎవరు చేయరు. సో నాకు తెలిసినంత వరకు నేను అనుభవించిన విధానాలలో ఎవరో ఒకరు మామూలు సరదాగా మాట్లాడతారు తప్పితే అదర్వైజ్ ఎవరు ఏం చేయలేరు. టాలెంట్కి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారమ్మా. ఇక్కడ ఇండి ఫిలిం ఇండస్ట్రీలో నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఇండస్ట్రీకి వచ్చావంటే కంపల్సరీ ఏదో ఒక రోజు, కాకపోతే ఓపిక పట్టి వెయిట్ చేయాలి, ఏదో ఒక రోజు నీకు మంచిగా ఇస్తారు. అంతేగాని డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, వాట్ ఎవర్ మేనేజర్లు కానీ ఎవరు కూడా అంత తక్కువగా ఎవరితో బిహేవ్ చేయరు. నేను చెప్తున్నాను కదా, నేను 9.5 year ఇండస్ట్రీ, నాకు తెలుసు కదా, నేను చెప్తున్నాను కదా. కాబట్టి అట్లాంటిది ఏం లేదు. ఇండస్ట్రీ చాలా గొప్పది. కళమ్మ తల్లి ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకుంటుంది. టాలెంట్ ఉండే వాళ్ళకి ఎవరైనా రావాలనుకుంటే కూడా నిరభ్యంకరంగా రావచ్చు. కొందరు ఏంటంటే కొన్ని చెడు వ్యసనాలకి ఇదైపోయి చిన్న యాక్టర్స్గా వాళ్ళు ఒక హెయిర్ స్టైల్కో, లేకపోతే డ్రెస్ సెన్స్కో, లేకపోతే ఈ బ్యూటీ పార్లర్కో, లేకపోతే కార్లకో వాటి అడిక్ట్ అయిపోయి అనవసరంగా జీవితాలని ఇదే ఇండస్ట్రీనే ఇంకేం లేదు అనే లెక్కలో అపోహలు పడి కొన్ని సూసైడ్లు చేసుకొని ఇచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇది కాకపోతే చాలా ఉన్నాయి. ఇండస్ట్రీ కాకపోతే చాలా చేసుకొని బతకొచ్చు, పొలం పని చేసుకొని బతకొచ్చు, ఉంటే చేతిలో పని ఉంటే. ఇంకేదన్నా పని చేసి ఇది ఒక్కటే ఉండదు కదా, ప్రతి ఒక్కరికి కొన్ని వేరియేషన్స్ ఉంటాయి కదరా, ఏదో ఒక పని ఉంటుంది. మీరు ఈ జల్సాలకి వీటికి ఎడిక్ట్ అయిపోయి మీ జీవితాలని అనవసరంగా నాశనం చేసుకుంటున్నారు. అలాంటి మెంటాలిటీతో రావద్దు. నిజంగా ఇది కాకపోతే ఇది మీరు సక్సెస్ అవ్వలేకపోతున్నారా, హ్యాపీగా వేరే పని చేసుకోవడానికి మీరు మనసు నిమగ్నం చేయండి, ఏదో ఒకటి దొరుకుతుంది అనేది నేను ఈ అదాన్ టీవీగా మా వాళ్ళకి కొంతమందికి చెప్తున్నానండి. అక్క ఇప్పుడు దాకా చెప్పు, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అండ్ ఫైనల్ గా ఇప్పుడు మీరు మాట్లాడే మాటలకి టీడీపీ పార్టీ నుంచి ఎవరైనా గుర్తించారా మిమ్మల్ని? అండ్ నెక్స్ట్ కొన్ని కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి, వల్గర్ కామెంట్స్, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఇంకొక విషయం, డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారు పెయిడ్ ఆర్టిస్టులు అని అంటున్నారు. ఈ మూడిటికి కూడా మీ రేంజ్ లో, మీ స్టైల్లో సమాధానం కావాలి. సో ఇప్పుడు నువ్వు అనే దానికి ఏంటంటే, నాకు టీడీపీ కూటమి ప్రభుత్వం కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఎవరు కూడా నాకు ఎలాంటి అప్రోచ్ లేదురా. నేను నా లోపల కలిగిన భావాల గురించి, నేను అంతకు ముందున్న ప్రభుత్వంలో ఫేస్ చేసిన కొన్ని విషయాలు మైండ్లో పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తే సమర్థత ఉంది, వీళ్ళ వల్ల అవుతుంది అని నమ్ముతూ నేను మాట్లాడి సపోర్ట్ చేస్తూ ఉన్నాను. నేను అభిమానించే వ్యక్తి, నేను పాలిటిక్స్ ముందు నుంచి నేను అభిమానించి మాట్లాడాలనుకుంటే నేను ఎవరిని చెప్తానంటే నేను బాబు గారిని చెప్తా, చంద్రబాబు నాయుడు గారిని చెప్తాను. ఉందాతనంగా రాజకీయం ఎలా చేయాలంటే ఒక విజనరీ ఉన్న లీడర్ ఎవరంటే అది బాబు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. సో ఎంత బాగా డిప్యూటీ సీఎం అంటే ఇంతకుముందు తెలిసేది లేదు, ఈరోజు డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉంటారా అని చెప్పేసి ఈరోజు అంతమంది అలా కలవరిస్తున్నారు అంటే అది మన పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకోవచ్చు. తర్వాత లోకేష్ గారు కానీ, దట్టు అందరూ కూడా టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పైన నాయకుడు ఎలా ఉంటారో కింద వాళ్ళు కూడా అలాగే ఉంటారు, వాళ్ళని చూసి నేర్చుకున్నాను. సో నాకు అక్కడి నుంచి ఏదైతే కాల్ రాలేదు, నేను నా స్వతహాగా మాట్లాడుతున్నా, నా వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఏం లేరా. ఇవన్నీ ఒకవేళ ఎవరైనా చూసి నాకు అప్రోచ్ ఇస్తే కనుక నా వాయిస్ని ఇంకొంచెం బలంగా వినిపించడానికి దోహదపడతాను, ట్రై చేస్తాను. లేదు అని అంటే నన్ను ఎవరు పిలవపోయినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. నేనేం పని చేసుకోవాలి, నేనేం ఆశించి చేయట్లేదు. నాకు క్లారిటీ ఉంది, నా లైఫ్ గురించి నాకు క్లారిటీ ఉంది. అయితే ఆత్మకూరు కాకపోతే బట్టే పడన్నట్టు నేను అయితే ఇండస్ట్రీలో సెటిల్డ్ అవుతాను. లేకపోతే ఒకవేళ ఇండస్ట్రీలో కూడా నాకు అవకాశాలు, ఈ పాలిటిక్స్ మాట్లాడుతుంది కొంతమంది ఉంటారు కదా, ఆ అవకాశాలు ఆ అమ్మాయి కింద పక్కన పెట్టండి అన్నా కూడా నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదు. హ్యాపీగా ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటా, నా చేతిలో పని ఉంది, పని చేసే శక్తి సత్తా అన్నీ ఉండే, నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే యాక్టింగ్ కళను నమ్ముకొని వచ్చాను కాబట్టి, అంటే నేను ముందు వచ్చింది అనుకోకుండా వచ్చాను, దాని తర్వాత నేను నమ్మాను అనమాట, కళమ్మ తల్లిని నమ్ముకున్నాను. సో ఆ విధంగా వచ్చాను. సో వెనకతలు ఇంకొకటి లేదు. ఇంకో క్వశ్చన్ ఏం అడిగారు,
బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళ. సో బ్యాడ్ కామెంట్స్ నేను నిస్వార్థంగా ఏమీ లేకుండా నేను మాట్లాడుతున్నాను, స్వార్థంతో నిస్వార్థంగా మాట్లాడుతున్నా, అది కూడా దట్టు ప్రజల గురించి, ప్రజల మేలు కోసం మాట్లాడుతున్నా. అవన్నీ తెలుసుకోకుండా ఎవరినో అన్నానని చెప్పేసి నువ్వు నా మీద బ్యాడ్ కామెంట్స్, వల్గర్ కామెంట్ పెడితే అందరు కామెంట్ సెక్షన్లు ఆపేయని చెప్తారు. ఎందుకు ఆపేయాలి? నువ్వు కదా సిగ్గుపడాలి, నువ్వు కదా భయపడాలి, నువ్వు కదా తప్పు చేస్తుంది, నువ్వు తప్పు చేస్తున్నందుకు నేను ఎందుకు కామెంట్స్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి? ఎందుకు ఆఫ్ చేసుకోవాలి? నువ్వు ఏదైతే తల్లి గర్భంలో నుంచి ఏ భాగం నుంచి అయితే బయటకు వచ్చావో ఆ భాగాన్ని నువ్వు వర్ణించి పక్కన స్త్రీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే అంతకైనా నీచం ఇంకోటి ఉందా? ఆ బుద్ధి నీకు ఉండాలి కదా. ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో ఆ బుద్ధి మీకు ఉండాలి కదా. నీ తల్లికి ఏవైతే పార్ట్స్ ఉంటాయో పక్కన ఆడదానికి కూడా అవే పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ని కూడా నువ్వు వల్గర్గా చూసి ఆ కామెంట్ రూపంలో పెడుతున్నారంటే నీ మనసు ఎంత దరిద్రంగా ఉంటుందో అది చూసుకోవాలి కదా. అది ఇప్పుడు ఉండే నేటి యువతకు చెప్తున్నా, నీ వాళ్ళ గురించి మాట్లాడి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఆ విధంగా మీరు కామెంట్స్ పెడుతున్నారంటే మనుషులేనా? అసలు వీళ్ళు మనుషులు కాదండి. లాస్ట్ అప్పుడు రాక్షసులు అమృతం కోసం దేవతలు రాక్షసులు కొట్టుకున్నారు చూడు, అమృతం తాగిన వాళ్ళు దేవతలు అయ్యారు, తాగిన వాళ్ళు రాక్షసులు అయ్యారని. ఆ జాతికి చెందినటువంటి వాళ్ళు ఈ విధంగా కామెంట్స్ పెట్టే ఎంత వల్గర్గా పెడుతున్నారండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళకి అవే కదా పార్ట్స్ ఉంటాయి, పక్కన ఆడదానికి కూడా అవే కదా పార్ట్స్ ఉంటాయి. ఎందుకు అంత వల్గర్గా మాట్లాడతారు? ఎవరో రాజకీయ నాయకుల గురించి మాట్లాడితే నీకెందుకు? నీకే వచ్చిన నష్టమే ఉంది, ప్రజల గురించే కదా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు చాలామంది అమ్మాయిలు బట్టలు విప్పి చేసుకున్నారు, అది కూడా తప్పే. మీరు మీ యొక్క పార్ట్స్ని మీరు ఓన్గా మీ బెడ్రూముల్లో మీరు మాత్రం చూసుకునే విధంగా చేసుకోండి, అవి నట్టింట్లో వదలకండి. నేను అది కూడా చెప్తున్నా, దయచేసి మీకై మీరే ఇది చేసుకొని నట్టింట్లో వదిలి మీరు అందాన్ని చూపిస్తూ మళ్ళీ తిరిగి వాళ్ళు అంటారు. వాళ్ళు ఏమంటే ఇవన్నీ చూసి ఏం చేయాలో అర్థం కాదు. అందుకే చిన్నపిల్లల మీద మర్డర్లు, రేపులు జరుగుతున్నాయి కదా. మరి లేడీస్ వచ్చిండే వాళ్ళు ఎందుకు అంత వల్గర్గా చేస్తారు? ఎందుకు? దానివల్ల మీకు వచ్చే యూజ్ ఏంటి? చూస్తారన్నా వ్యూస్ కోసమా? అది. సో ఆ కామెంట్ పెట్టేవాడికి నేను భయపడను, పెట్టుకొని వదిలేసా. నేను ఏం పెట్టుకుంటే పెట్టుకోరా బాబు, ఏం అవసరం లేదు. నువ్వు నన్ను ఎన్ని అంటావో అవన్నీ తిరిగి మీ ఇంట్లో వాళ్ళకే నేను చెప్పేసాను. దాని గురించి సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను. నాకు అవసరం లేదు, నేను అసలు పట్టించుకొని దాని గురించి నేను ఫరకే అవ్వను. ఎన్ని పెట్టుకోవాలి పెట్టుకోండి, కానీ ఎవ్వరు కూడా భగవంతుని దృష్టిలో ఎవరు తప్పించుకోలేదు. ఇది మటుకు వాస్తవం. ఒక ఆడపిల్లను నువ్వు అన్యాయంగా అన్ని ఇంత కామెంట్స్, నీ ఊరు తెలీదు, నీ పేరు తెలీదు, నిన్ను పర్టికులర్గా నేనేం అనలేదు, అలాంటి పిల్లని నువ్వు ఈరోజు ఒక ఇన్స్టాగ్రామ్లో ఇంత భయంకరమైన కామెంట్స్ పెట్టావు అని అంటే అది నువ్వు భగవంతుని ఎప్పుడు మోసం చేయలేవు. ఏదో ఒక రోజు దానికి తగులుతుంది. ఉత్తుస్కారంగా ఒక మాట అంటే ఇప్పుడు ఆ కాలంగా ఇది కలియుగం, ఎప్పుడప్పుడు జరిగిపోతుంది. నేను చాలామంది మర్చిపోయినా, మొన్న ఏదో ఒకటి క్వశ్చన్ అడిగారు, మీరు ఎంతసేపటికి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ఛానల్ తరపునే మాట్లాడుతున్నారు అని అంటే ఓకే, ఎవరైతే వైఎస్ఆర్సీపీ సాక్షి మీడియాలో కూర్చోమని కూడా కూర్చుంటే నాకేం భయంలే. సాక్షి మీడియాలో కూర్చుని ఇదే మాట మాట్లాడతా. నాకు చచ్చిపోతారు, చంపేస్తారని భయం కూడా లేదు. ఎవరైనా చచ్చిపోయేది ఒకసారే కదా. మహా అయితే అంతకుముందు మానవులకి 100 ఏళ్ళు అంట, ఇప్పుడు 100 ఏళ్ళు ఎవరు బతకడంలా. 80, ఇప్పుడు 70, 60, 50 కథం 50 ఏళ్ళు. ఆ 50 ఏళ్ళు కూడా ఈ షుగర్లు, బీపీలు, రోస్టు రోగాలు, దగ్గులు ఇవన్నీ రాకపోతే మహా అయితే 50 ఏళ్ళు. ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి 25 ఏళ్ళు, 30 ఏళ్ళకి ఫట్. ఏముంది? ఏం పెట్టుకోపోయేది? నెత్తిన పెట్టుకోపోయేది ఏముంది? గురు పంపించే మీద ఒక చిన్న లాజిక్ కనుక అర్థంగా ఆలోచిస్తే ఇవన్నీ అసలు ఉండవు. ఎవరు భూమి మీద ఎవరు శాశ్వతం కాదు, సస్తా ఉంటారు, పుడతా ఉంటారు. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళీ తిరిగి పుట్టక తగ్గదు. అనివార్య విషయం గురించి సోకింపదగదు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పేశాడు. దాని గురించి ఎందుకురా? ఎప్పుడు ఆరిపోతో తెలియదు దీపము. దాని గురించి ఇన్ని కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు. ఉన్నప్పుడు మంచిగా మాట్లాడు. ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటే నువ్వు కూడా స్వార్థంగా, నిస్వార్థంగా రా, మాట్లాడు. నువ్వు ఎవరైతే వస్తున్నా వాళ్ళని తప్పు చేస్తే నిలదీ అడుగు. అప్పటికి నీ పట్టించుకోవట్లేదా? వదిలి నీ పని నువ్వు చేసుకో. నీకు శక్తి ఉంటే పోరాటం చేయి, లేకపోతే లేదు. అలా ఉండాలి తప్పితే పోరాటం చేసే వాళ్ళ గురించి అమ్మలక్కలు తిడితే ఏమొస్తుందిరా? ఏం రాదు కదా. ఏం వస్తుంది నాయన? ఏమి రాదు. మీ స్టైల్లో ఒక డైలాగ్ చెప్పండి. ఈ స్టైల్లో మా ప్రేక్షకుల కోసం కెమెరా చూసి ఏం చెప్తాను డైలాగ్? నా స్టైల్లో ఏమో చెప్పాల్సిన ఏం చెప్పేసే స్టైల్స్ అండి. మీ యాస. ఆమె అక్క ఎందుకు అక్క ఇలా మాట్లాడతావా? ఇవన్నీ వదిలేయక్క, హ్యాపీగా ఉన్నతనంగా రాజకీయం చెయ్యి, హ్యాపీగా నెక్స్ట్ నెగరీలో మళ్ళీ పోటీ చెయ్యి, మళ్ళీ ఏదో ఎమ్మెల్యే ఎంపీ అవుతావు. లేదు నేను ఇట్లే ఉంటానంటావా? ఇంకంతేనక్క, నేను నీకేం చెప్పలేను, ఏమి మార్చలేను. ఎంతసేపటికి నువ్వు ఆ పాడిందే పాస్పల్ దాసరా అన్నట్టు అది చెప్పిందే చెప్పబాకు, చాలా చిరాగ్గా ఉంది, కొత్త పాయింట్ ఏదన్నా చూడు, నీకు కనిపించట్లేదు అన్నప్పుడు మీడియా ముందుకు రాబాకు, చెప్పింది చెప్పకపోయినా అలాంటి చిరాకు వస్తుంది. అది ఈ మీడియా ద్వారా నీకు చెప్తా ఉంటాను రోజక్క. అండ్ శ్యామలక్క రాలేదు,
సో శ్యామలక్క వస్తే ఇంకేదన్నా తీస్తే మటుకు నేను కాసుకొనే ఉంటాను. సో టీడీపీ కూటమి ప్రభుత్వానికి నేను ఒక తల్లి లెక్క, వాళ్ళు నా బిడ్డలు, నేనేమన్నంటే నేను తట్టుకోలేను కాబట్టి నేను మాట్లాడతా. ఇచ్చి పడేస్తారు అంతే. చూసారు కదా మన ఫైర్ బ్రాండ్ పులి సీత గారి ఇంటర్వ్యూ. మీ కామెంట్స్ మంచి కామెంట్స్ పెట్టండి, మళ్ళీ లేదంటే వీడియో చేస్తారు, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.